హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము జియోనీ వాళ్ళు లాంచ్ చేసిన ఒక రెండు మంచి స్మార్ట్ వాచెస్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో అందులో ఒకటి స్టైల్ ఫిట్ GSW6 ఉంది, దాంతోపాటు స్టైల్ ఫిట్ GSW8. ఇవి రెండు నా చేతులు ఉన్నాయి. సో ఒకదాని డైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఉంటే, ఇంకొక దాని డైల్ గురించి మాట్లాడినట్టయితే రౌండెడ్ షేప్లో ఉంది. సో చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు స్మార్ట్ వాచెస్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఈ రెండు వాచెస్లలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఫటాఫట్ అయితే అన్బాక్సింగ్ చేసేసి దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే జియోనీ వాళ్ళ స్టైల్ ఫిట్ GSW8 GSW6. సో రెండు వాచెస్ మనకు బాక్స్ పైనుంచే చూస్తే డీసెంట్ కనిపించేస్తున్నాయి. అయితే దీనిలో ఈ 3 వాచెస్ని కూడా నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ మనం ఒక వాచ్ని పక్కకు పెట్టేద్దాం. సో ఇది కొంచెం పెద్ద స్క్రీన్ సైజులో వచ్చింది అన్నట్టు, ఏది ఈ GSW8 అనేది. సో బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. దాంతోపాటే ఇక్కడ మనకు బ్లూటూత్ కాలింగ్ ఉంది, రెండిట్లలో మ్యూజిక్ కూడా మనం వినొచ్చు. దాంతోపాటే బిల్ట్ ఇన్ మైక్ అండ్ స్పీకర్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 30 సాంగ్స్ వరకు మనము దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. సో దీని గురించి మాట్లాడినట్టయితే 40కి పైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మరి బాక్స్కి బ్యాక్ సైడ్ ఏ డీటెయిల్స్ ఇచ్చారు అనేది ఇక్కడ మనం చూసినట్టయితే దీనిలో మనకు 7 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు యూజ్ టైం. ఇది వచ్చేసి 5 డేస్ వరకు వస్తుంది. సో ఒక దాంట్లో 300 mAh బ్యాటరీ ఉంటే, ఇంకో దాంట్లో 220 mAh బ్యాటరీ ఉంది. సో రెండు కూడా మనకు మెటల్ బిల్డ్ తోటే డిజైన్ చేయడం జరిగింది. సో iOS 9.0 తర్వాత Android 4.4 తర్వాత రెండింటిని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. GSW6 గురించి మాట్లాడితే 3000 ప్రైస్ ఉంటుంది. GSW8 గురించి మాట్లాడితే 3500 ప్రైస్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆఫర్లో అమెజాన్లో చాలా తక్కువకే కొనుక్కోవచ్చు వీటిని. ఇటు సైడ్ కూడా మనకు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఇక్కడ మెన్స్ట్రల్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు దీనిలో GSW8లో. దాంతోపాటు స్పోర్ట్స్ మోడ్స్ యాక్టివిటీ ఉన్నాయని చెప్తున్నారు. GSW గురించి మాట్లాడుతున్నాను. సో ఆటో మానిటరింగ్ ఆఫ్ స్లీప్ క్వాలిటీ ఉంటుందని చెప్తున్నారు. క్యాలరీ మీటర్, పెడోమీటర్, దాంతోపాటు వాటర్ ప్రూఫ్, ఇది IP68 తోటి వచ్చింది. రిమోట్ కెమెరా కూడా ఉంటుందని చెప్తున్నారు. మనకు కాల్స్, SMS, వాట్సాప్, ఫేస్బుక్ నుంచి వచ్చే వాటి కోసం SMS ఉంది, గ్రావిటీ సెన్సార్ ఉందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. ఇక దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు SpO2 ఉంది. దాంతోపాటు దీనిలో కూడా మనకు మెన్స్ట్రల్ సైకిల్స్ ఆప్షన్ ఉంది, ఆటో మానిటరింగ్, స్లీప్ క్వాలిటీ, ఇవన్నీ కూడా దీనిలో కూడా దాదాపుగా సేమ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఉన్న ఈ కవర్ని అయితే ఇలా రిమూవ్ చేసేద్దాం. సో రెండింటిని ఇలా ఓపెన్ అయితే చేసేద్దాం. సో ఇది మనకు రౌండ్ డయల్ తోటి వచ్చింది. సో మనం దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇది వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో చూడడానికి కనిపించేస్తుంది. రెండింటిని కూడా మనం ఇలా బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. సో యాస్టీస్ ప్రతి దాంట్లో ఇచ్చినట్టే దీనిలో కూడా మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో కూడా యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇటు సైడ్ చూసినట్టయితే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి రెండు సేమ్ ఉన్నాయా, వేరు ఉన్నాయా అనేది అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది GSW8కి సంబంధించింది. సో ఇది GSW6కి సంబంధించింది. నాకు తెలిసి ఇది కూడా సేమ్ టు సేమ్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ అటువంటి మోడల్ తోటే ఉంది. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి వాచెస్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి GSW8 వాచ్. సో మీరు ఇక్కడ దీని యొక్క స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకు ప్రీమియం కనిపించేస్తుంది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, రెండింటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. చాలా ప్రీమియం కనిపించేస్తుంది. ఎస్పెషల్లీ GSW8 ఏదైతే ఉంటుందో దాని యొక్క ఈ బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తుంది. దీనిపైన ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. దాంతోపాటు ఇక్కడ దీనిపైన కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఈ రెండింటి బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ప్రైస్కి తగ్గట్టు చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు. సో దీనికి ఇక్కడ 2 బటన్స్ని ప్రొవైడ్ చేశారు, ఆన్ చేయడానికి, దాని తర్వాత ఆప్షన్స్ని చూస్ చేసుకోవడానికి. సో దీని డయల్ చుట్టూ మనకి ఇక్కడ ఒక నెంబర్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా, అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తున్నాయి. సో ఒకసారి మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం. సో ఈ బటన్ని, పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇదైతే ఆన్ అయిపోయింది. జియోనీ అని చెప్పేసి బ్రాండింగ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు దీన్ని కూడా ఆన్ చేస్తున్నాను. ఈ రెండు కూడా మనకు ఆన్ అయిపోయాయి. సో ఇక్కడ మనకు పేరింగ్ కోసం ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా పేర్ చేయాలని చెప్పేసి. సో దీన్ని ఎలా పేర్ చేయాలనే దాని గురించి మొత్తం మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక QR కోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఈ QR కోడ్ని మనము స్కాన్ చేసేసి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి వీళ్ళ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసేద్దాం. సో Gionee.in అని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్ ఉంది. సో చూడండి ఇక్కడ మనకు ఇది ప్లే స్టోర్లో కూడా దొరుకుద్ది.
ఏం పేరు అంటే ఇక్కడ మనకు జీ బడ్డీ స్టైల్ ఫిట్ అని చెప్పేసి ఇది ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. సో డైరెక్ట్ దీన్ని మనం ఇలా ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు GSW8 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ వాచ్ కోసం కూడా ఇదే యాప్ పనిచేస్తా లేదా అనేది కూడా చూద్దాం. లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్కాన్ చేయమని అడుగుతుంది. ఆటోమేటిక్ స్కాన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ GSW8 అని చెప్పేసి దీని మోడల్ నేమ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే ఈజీగా అయితే పేరింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఇలా ఈజీగా మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు పేరింగ్. సో ఇక్కడ మనకు దేనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కావాలి అనేది మనం ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ స్కిప్ బటన్ ప్రెస్ చేస్తే స్కిప్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ మనకు క్లౌడ్ డేటా ఏమైనా అవసరం ఉంటుందా అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఎస్ బటన్ ప్రెస్ చేస్తే ఇది క్లౌడ్లోకి సింక్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు GSW8లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. GSW6 గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక QR కోడ్ వచ్చింది చూడండి. సో దీన్ని మనం ట్యాప్ చేసి దీనికి సంబంధించిన యాప్ని కూడా మనము ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. జీ బడ్డీ స్టైల్ ఫిట్ అని చెప్పేసి రావడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది కూడా చాలా చిన్న సైజులో ఉన్న యాప్ అన్నట్టు. సో దీన్ని కూడా మనం కావాలంటే ఇక్కడ నుంచే పేర్ చేసేసుకోవచ్చు. సో ఈ యాప్కి సంబంధించిన సైజు కూడా చాలా చిన్నగా ఉంది. సో దీన్ని కూడా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ Gionee GSW6 అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే దీని ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. ఏది పేరింగ్కి సంబంధించిన ప్రాసెస్. సో దీనిలో కూడా మనకు ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది అవన్నీ డీటెయిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక చాలా రకాల ఫీచర్స్ అయితే మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను దీన్ని అప్లై చేసేసాను. అలా కాకుండా ఇక్కడ మీరు మోర్ వాచ్ ఫేసెస్ అని చెప్పినట్టయితే ఇక్కడ మీకు ఇంకా చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే చూడడానికి కనిపించేస్తాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈజీ ఇక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసేసి డౌన్లోడ్ చేసేసి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అయ్యే కొద్దీ ఇక్కడ కూడా ఇది అప్లై అవ్వడం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కాల్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ కాల్ అనేది రెండు వాచెస్లలో వస్తుంది చూడండి. ఇక్కడ మనకు మైక్ కూడా ఉంది. మనం మైక్ తోటి కూడా మాట్లాడవచ్చు GSW8లో. సో ఫ్రెండ్స్ రెండింటికి డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు యాప్స్ని అయితే నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో రెండింటికి సంబంధించిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ GSW8 గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనం ప్రతి దాన్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మెసేజ్ నోటిఫికేషన్ అయినా అలారం అయినా దాంతోపాటు ఇక్కడ హార్ట్ రేట్ అలర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము యాక్టివేట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా రకాల ఫీచర్స్ అనేవి మనకు ఈ మొబైల్లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని చేతికి పెట్టి చూపిస్తాను ఎంత స్టైలిష్గా కనిపిస్తుందని. చేతికి పెట్టుకున్నట్టయితే ఇలా కనిపించేస్తుంది. చాలా స్టైలిష్గా అయితే ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఇది రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీనిలో ఉన్నాయి. దాంతోపాటు డైరెక్ట్ మనం మ్యూజిక్ని కూడా ఇక్కడ నుంచే వినొచ్చు. సో ఇదొక ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇలా మనం స్వైప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దీని స్క్రీన్ కూడా చాలా స్మూత్గా ఇక్కడ రన్ అవ్వడం మీరు గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు కాల్ లాగ్స్ అయినా కానివ్వండి, కాంటాక్ట్స్ అయినా కానివ్వండి, సో ఇక్కడ నేను చెప్పినట్టయితే హార్ట్ రేట్ అయినా కానివ్వండి. సో ఇవన్నీ ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. స్టాప్ వాచ్, కౌంట్ డౌన్, మ్యూజిక్, తర్వాత ఫైండ్ ఫోన్, ఫీమేల్కి సంబంధించింది, తర్వాత ఇక్కడ కెమెరా అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీని యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో ఈ బ్రైట్నెస్ని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ఎంత బ్రైట్నెస్ కావాలి అనేది. సో ఈ సెట్టింగ్స్లో బ్రైట్నెస్ కూడా మేము చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఆటో లాక్ అని చెప్పేసి ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి కూడా ఫీచర్ ఉంది. సో ఇక్కడ మనము డయల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఈ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ మ్యూజిక్ ఫైల్స్ మనకు కావాలంటే డైరెక్ట్ ఇక్కడ మనకు ఫోన్ ఉంది చూసారా, ఫోన్లో ఉన్న మ్యూజిక్ని కూడా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదా మనం వాచ్ కావాలంటే వాచ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇయర్ ఫోన్స్ కూడా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ ఉంటాయి చూసారా, వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనకి ఏ సోర్స్ నుంచి కావాలంటే ఆ సోర్స్లో నుంచి మనం సాంగ్స్ని అయితే వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోన్ అని తీసుకున్నాను. ఫోన్ అని తీసేసుకొని ఒకసారి సాంగ్ని ప్లే చేసి చూద్దాం. యాక్చువల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ ప్లే చేసి వినిపించట్లేదు. ఇక్కడ నుంచి మనకు ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ మనం ప్లే చేసిన వెంటనే ఈ సాంగ్ అనేది ప్లే అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ సాంగ్ కావాలన్నా, ప్రీవియస్ సాంగ్ కావాలన్నా డైరెక్ట్ మనం సాంగ్స్ని అయితే ఆపరేట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటే ఒకవేళ మీ దగ్గర ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, సో ఇయర్ ఫోన్స్ని కూడా మనం యాడ్ చేసేసి సాంగ్స్ని అయితే వినొచ్చు. సో ఇటువంటి ఒక మంచి ఫీచర్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఈ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు ప్రీమియం వాచెస్ ఉంటాయి చూసారా, సో దానిలాంటి బిల్డ్ క్వాలిటీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రతి ఒక్క ఆప్షన్ అయితే దీనిలో ఉంది. ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇలా షేక్ చేసి
ఫొటోస్ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మొబైల్ ఉందా, మొబైల్లో ఈ కెమెరా ఓపెన్ చేసి ఇలా మనం షేక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది అయితే క్యాప్చర్ చేసేస్తుంది. దాంతోపాటు డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఏ నెంబర్కి అయితే కాల్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని డైరెక్ట్ ఇక్కడ నుంచే మీ మొబైల్లో నుంచి డైల్ చేసేసుకోవచ్చు, లేదా మీరు కాల్ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళి చూడడం చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి నేను నా నెంబర్కే కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తుంటే ఇక్కడ కాల్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అలా డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే కాల్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ కాంటాక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం కాంటాక్ట్ని సింక్ చేసేసుకొని కూడా కాల్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనం కాల్ లాగ్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు ఎవరికి కాల్ చేసాము, ఎక్కడ నుంచి మిస్ కాల్స్ వచ్చాయనేది కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి GSW8 వాచ్. సో అన్ని ఫీచర్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 300 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, బ్లూటూత్ 5.0 ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు అన్ని రకాల ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. IP68 కూడా మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో ఇట్లా మనకు ఒక స్మార్ట్ వాచ్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఒక 30 సాంగ్స్ని మనం ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ చేసి కూడా మనం దీనిలో పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఈ GSW6 గురించి మాట్లాడినట్టయితే దీనిలో కూడా దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా మనము డైల్ ప్యాడ్ యూజ్ చేసి కాల్స్ని డైల్ చేయొచ్చు అన్నట్టు. సో మనకు తక్కువ బడ్జెట్ వాచ్లలో ఇటువంటి ఫీచర్స్ అనేవి చాలా తక్కువ దాంట్లో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము దాంతోపాటు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్లో నుంచి కావాలంటే కాంటాక్ట్లో నుంచి కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనం పక్కకు స్వైప్ చేసినట్టయితే దీనిలో మనకి ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం డైరెక్ట్ హార్ట్ రేట్ని ఇక్కడ నుంచే మానిటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను మాట్లాడుతున్నాను కాబట్టి హార్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువనే చూపిస్తుందని చెప్పేసుకోవచ్చు. మనకు 72 అనేది చూపించాలి, కాకపోతే దీనిలో మనకు 114 అయితే చూపించడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా మనం స్వైప్ చేసినట్టయితే ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో మీ ఎక్సర్సైజ్ని ట్రాక్ చేయడానికైనా కానివ్వండి, దాంతోపాటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీన్ని మనం ట్యాప్ చేసామనుకోండి SpO2 లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఈ వాచ్ అనేది పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది SpO2 ఉండే వాచ్ని కోరుకుంటుంటారు సరే. సో వాళ్ళ కోసం ఈ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది SpO2 మెజర్ చేసింది, దాంతోపాటు ఇక్కడ మనం వాక్ చేసింది, ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచే ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యూజిక్కి సంబంధించిన ఆప్షన్ కూడా వీళ్ళు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచే మనము సాంగ్స్ని ప్లే చేయడం, పాజ్ చేయడం లాంటివి, వాల్యూమ్ పెంచుకోవడం, తక్కువ చేసుకోవడం లాంటివి అయితే చేయొచ్చు. డైరెక్ట్ మన మొబైల్లో ఉండే సాంగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ప్లే అయిపోద్ది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ప్లే చేసి వినిపిస్తాను. సో ఆల్రెడీ ఇందులో నుంచే నాకు మ్యూజిక్ వస్తుంది, లైట్గా వస్తుంది. అది మరి మీకు వినిపిస్తుందా లేదా అనేది అయితే తెలియదు, కాకపోతే నేనే కావాలని సౌండ్ అనేది తక్కువ పెట్టాను. దానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు వద్దు అంటే ఇక్కడ నెక్స్ట్ సాంగ్కి కూడా వెళ్ళడానికి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఒక స్మార్ట్ వాచెస్లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే 2 స్మార్ట్ వాచెస్లో చాలా డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ 2 స్మార్ట్ వాచెస్తో పాటు ఇంకొక స్మార్ట్ వాచ్, మొత్తం 3 స్మార్ట్ వాచెస్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో మరి గివేవే క్వశ్చన్ వచ్చేసి ఈ రెండింటి ప్రైస్ నేను వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పాను అనేది కింద కామెంట్లో రాయండి. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఒక 10-15 రోజులలో టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. సో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.